మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అన్నం తినేటప్పుడు 99% మంది ఇది తింటారు. దానివల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది, అప్పుల పాలైపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వారందరూ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అని కమెంట్ పెట్టండి. ఈరోజు మనం ఒక అతి ముఖ్యమైన, మన అందరి జీవితాలను ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎంతగానో ప్రభావితం చేసే ఒక గంభీరమైన ఆధ్యాత్మిక రహస్యం గురించి, అలాగే నిత్య జీవితంలో మనం చేసే పొరపాట్ల గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం. అదేమిటంటే, అన్నం తినేటప్పుడు 99% మంది ఇది తింటారు. దానివల్ల సాక్షాత్తు ఆ సర్వమంగళదాయిని అయిన లక్ష్మీదేవి మన ఇల్లు వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయి ఆ స్థానంలో దరిద్రదేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. తద్వారా అప్పుల పాలైపోతారు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా, భయంగా ఉన్నా కూడా మన రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనం చేసే అతి చిన్న, నిర్లక్ష్యపూరితమైన తప్పులు మన జీవితాలను ఎంతటి దుర్భర స్థితికి తీసుకువెళతాయో మన సనాతన ధర్మశాస్త్రాలు చాలా స్పష్టంగా తెలియచేశాయి. పెద్దలు, పండితులు ఎప్పుడూ ఒక మాట పదే పదే చెబుతూ ఉంటారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అంటే మనం ప్రతిరోజు మన ప్రాణాలను నిలుపుకోవటానికి తీసుకునే ఆహారం కేవలం మన ఆకలి తీర్చే ఒక భౌతిక పదార్థం మాత్రమే కాదు. అది సాక్షాత్తు ఆ సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుని ప్రతిరూపం. ఒక గింజ అన్నం మన నోటిదాకా రావాలి అంటే ఎందరో రైతులు రక్తాన్ని స్వేదంగా మార్చి ఎండనక వాననక కష్టపడితే కానీ సాధ్యం కాదు. అలాంటి పరమ పవిత్రమైన, ప్రాణదాత అయిన ఆహారాన్ని భుజించేటప్పుడు మనం ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు, ఎంతో భక్తి శ్రద్ధలు కనబరచాలి. కానీ నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగిన ఈ కాలంలో సమయం లేదన్న కుంటి సాకుతో 99% మంది ప్రజలు అన్నం తినే విధానంలో ఎన్నో ఘోరమైన, క్షమించరాని అపచారాలు చేస్తున్నారు. టీవీలు చూస్తూనూ, మొబైల్ ఫోన్లు వాడుతూనూ, లేక ఏవో పనికిరాని అనవసరమైన విషయాలు మాట్లాడుతూనూ అన్నం తినడం వల్ల ఆ పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని మనం ఎంతగానో అవమానిస్తున్నామని గ్రహించాలి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో తరతరాలుగా ఉన్న సిరి సంపదలు సైతం కర్పూరంలా హరించుకుపోయి లక్ష్మీదేవి శాశ్వతంగా మన గడప దాటి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన వెంటనే జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఎంతో సంతోషంగా పకపకా నవ్వుకుంటూ మన ఇంట్లోకి ప్రవేశించి ఎప్పటికీ వదిలిపెట్టకుండా శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అసలు దరిద్రం ఇంట్లో ప్రవేశించిందంటే ఇక దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పుల బాధలు విపరీతంగా పెరిగిపోతాయి. ఒక అప్పు తీర్చటానికి ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది. వడ్డీలు కట్టలేక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి. ఇంట్లో ఎవరికో ఒకరికి తరచూ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సంపాదించిన ప్రతి రూపాయి హాస్పిటల్ పాలవుతుంది. భార్యాభర్తలు మరియు కుటుంబ సభ్యుల మధ్య క్షణక్షణం ఎడతెగని కలహాలు, మనస్పర్ధలు అన్నీ ఒక్కొక్కటిగా మొదలై మనిషిని మానసికంగా మరియు ఆర్థికంగా పూర్తిగా కృంగదీసి సర్వనాశనం చేస్తాయి. ఇదంతా కేవలం మనం రోజూ భోజనం చేసేటప్పుడు తెలియక చేసే చిన్న తప్పుల వల్లే జరుగుతుంది. అసలు భోజనం చేసేటప్పుడు ఎటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎటువంటి పనులు చేస్తే దరిద్రం కలుగుతుంది, ఇంకా ఏమేమి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం సవివరంగా పరిశీలిద్దాం. ముందుగా భోజనం చేయటానికి కూర్చునే విధానం గురించి మన పురాణాలు, ఇతిహాసాలు ఏం చెబుతున్నాయంటే, ఎప్పుడూ కూడా నేలపై నేరుగా కూర్చుని భోజనం చేయకూడదు. ఖచ్చితంగా ఒక చిన్న చాప కానీ, చెక్కపీట కానీ, లేక కనీసం ఒక శుభ్రమైన వస్త్రం కానీ ఆసనంగా కింద వేసుకుని దానిపై మాత్రమే కూర్చుని భోజనం చెయ్యాలి. నేరుగా భూమి మీద కూర్చుని తినడం వల్ల మన శరీరంలోని శక్తి భూమి లాగేసుకుంటుందని యోగ శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అలాగే నేటి ఆధునిక కాలంలో చాలామంది మంచం మీద కూర్చుని టీవీ చూస్తూ తినటానికి అలవాటు పడ్డారు. కానీ మంచం మీద కూర్చుని తినడం మహాపాపమని శాస్త్రం చెబుతోంది. మంచం అనేది కేవలం నిద్రపోవటానికి మరియు విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే ఉద్దేశించబడింది. అక్కడ కూర్చొని పవిత్రమైన అన్నాన్ని తినడం వల్ల జాతకంలో రాహుకేతువుల దోషాలు కలుగుతాయని, తద్వారా తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఘంటాపథంగా హెచ్చరిస్తున్నారు. భోజనం చేసేటప్పుడు మనం కూర్చునే దిక్కు కూడా మన భవిష్యత్తును నిర్ణయించటంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
ఎల్లప్పుడూ తూర్పు దిక్కుకు ముఖం చేసి భోజనం చేయడం అత్యుత్తమం. ఇలా చేయడం వల్ల మనిషికి ఆయుష్షు, అనారోగ్యం లేని ఆరోగ్యకరమైన జీవితం పెరుగుతాయి. అలాగే ఉత్తర దిక్కుకు ముఖం చేసి తినడం వల్ల కుబేరుని అనుగ్రహం లభించి ఐశ్వర్యం, సంపదలు వృద్ధి చెందుతాయి. కానీ మరిచిపోయి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశగా తిరిగి భోజనం చేయకూడదు. దక్షిణ దిక్కు యమధర్మరాజుకు, అలాగే పితృదేవతలకు స్థానం కాబట్టి అటువైపు తిరిగి భోజనం చేస్తే ఇంట్లో అనారోగ్యాలు, అరిష్టాలు, ఆయుక్షీణం చోటు చేసుకుంటాయి. పశ్చిమ దిశగా తిరిగి తినడం వల్ల రోగాలు వస్తాయని కూడా అంటారు. కాబట్టి దిక్కుల నియమం చాలా అవసరం. భోజనానికి కూర్చునే ముందు తప్పనిసరిగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని, అంటే పంచాంగ శుద్ధి చేసుకుని మాత్రమే కూర్చోవాలి. బయట తిరిగి వచ్చి ఎక్కడెక్కడో తొక్కిన ఆ మురికి కాళ్లతోనే నేరుగా అన్నం తినడానికి కూర్చుంటే ఆ ఇంటికి అప్పటికప్పుడే దరిద్రం పట్టుకున్నట్లే లెక్క. భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కంచు, ఇత్తడి, వెండి లేదా అరిటాకు, విస్తరాకులలో భుజించడం ఎంతో శ్రేష్టకరం. పగిలిపోయిన ప్లేట్లలో కానీ, సొట్టలు పడిన గిన్నెలలో కానీ ఎప్పుడూ తినకూడదు. ఇది కూడా దరిద్రానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. ఇక అన్నం తినేటప్పుడు మన చేతి వేళ్ల కదలికలు, మనం ఆహారాన్ని ముద్దగా చేసి నోట్లోకి తీసుకునే విధానం మన ఇంటి ఆర్థిక స్థితిని ఎలా నిర్ణయిస్తాయో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలామందికి అన్నం తినేటప్పుడు ఏమాత్రం పట్టింపు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పిడికిలి మొత్తం అన్నాన్ని పెద్ద ముద్దగా చేసి నోట్లో కుక్కుకుంటూ అతివేగంగా తినే అలవాటుంటుంది. కానీ ధర్మశాస్త్రం ప్రకారం అన్నం తినేటప్పుడు చేతి వేళ్ల మధ్య అన్నం బాగా అంటుకుని వికృతంగా తినేవారి దగ్గర డబ్బు ఎప్పటికీ నిలవదు. వారు ఎంత కష్టపడి రాత్రింబవళ్లు సంపాదించినా సరే ఆ ధనం నీళ్లలా వృధాగా ఖర్చయిపోతుంది. అలాగే అన్నం తినేటప్పుడు చేతి వేళ్లకు విడివిడిగా అన్నం మెతుకులు అంటుకుని ఉంటే వారు తమ జీవితాంతం దారిద్ర్యంతోనే, పేదరికంతోనే బాధపడాల్సి వస్తుంది. అన్నం ముద్దును కలుపుకుని తీసుకునేటప్పుడు కేవలం వేళ్ల ముందరి భాగంతో మాత్రమే సున్నితంగా తీసుకోవాలి. చేతి వేళ్లు మొత్తం నోట్లో పట్టుకుని చేతిని కూడా చప్పరిస్తూ తినేవారింట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలబడటానికి ఇష్టపడదు. అన్నం తినేటప్పుడు ఎలాంటి అవాంఛనీయమైన, జుగుప్సాకరమైన శబ్దాలు రాకూడదు. ప్రశాంతంగా, నిశ్శబ్దంగా అన్నం తినేవారి పట్ల సాక్షాత్తు కాశీ విశాలాక్షి అయిన అన్నపూర్ణాదేవి ఎంతో ప్రసన్నమవుతుంది. తద్వారా ఆ ఇంట అష్టైశ్వర్యాలు తాండవిస్తాయి. అలా కాకుండా చప్పరిస్తూ, పెదవులు కొరుకుతూ, చప్ చప్ అని పెద్దగా శబ్దాలు చేస్తూ రాక్షసులలాగా తినడం అనేది రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. ఇలాంటి వారిని దరిద్రదేవత వెంటనే ఆవహిస్తుంది. అంతేకాకుండా అన్నం తిమ్మ తర్వాత కొంతమంది తమ అరచేతిని నాలుకతో నాకి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఎవరైతే అరచేతిని నాలుకతో నాకినట్లు చేస్తారో వారు మహామిత్రద్రోహులు అని, స్నేహం చేసి నమ్మక ద్రోహం చేసే అత్యంత నీచమైన గుణం కలవారని మన సాముద్రిక శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఎవరైతే అన్నం తినేటప్పుడు చేతి చిటికిన వేలు వైపు నుండి ఆ పక్క చెయ్యి అంతా కారిపోతున్నట్లుగా నాకుతారో వారు సమాజంలో స్త్రీల పట్ల చాలా అసభ్యంగా, అగౌరవంగా ప్రవర్తించే లక్షణాలు కలిగి ఉంటారని దానికి అర్థం. చేతికున్న 4 వేళ్ళు పూర్తిగా నోట్లో పెట్టుకుని ఆవగా తినేవాడు ఖచ్చితంగా దరిద్రుడవుతాడు. వాడికి ఏనాటికి సుఖం ఉండదు. మరి సరైన పద్ధతి ఏమిటంటే అరచేతికి అన్నం అంటకుండా కేవలం వేళ్ల సాయంతో మాత్రమే సున్నితంగా, పద్ధతిగా భుజించే వారి దగ్గర లక్ష్మీదేవి ఎల్లప్పుడూ స్థిరంగా, ఆనందంగా, శాశ్వతంగా కొలువై ఉంటుంది. దీనితో పాటుగా అన్నం తినేటప్పుడు భోజనం మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ లేచి వెళ్ళకూడదు. ఒకవేళ ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చి తప్పనిసరిగా లేవాల్సి వస్తే ఆ భోజనాన్ని అక్కడితో ఆపేయాలి తప్ప పనులు చూసుకుని మళ్ళీ వచ్చి అదే పళ్ళెంలో ఎంగిలి అన్నం తినడం మహాపాపం, మహాదోషం. అన్నం తినేటప్పుడు వడ్డించిన పదార్థాలను వంకలు పెట్టడం, కూరలో ఉప్పు లేదని, కారం ఎక్కువైందని విసుక్కోవడం, కోపంతో అన్నం పళ్ళెన్ని విసిరి కొట్టడం లాంటివి చేస్తే అన్నపూర్ణాదేవికి తీవ్రమైన ఆగ్రహం తెప్పించినట్లే. ఆ భోజనం ఎలా ఉన్నా ప్రసాదంగా భావించి తినాలి. భోజనం చేసేటప్పుడు మౌనంగా భుజించడం లేదా తమ ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ భుజించడం ఎంతో పుణ్యప్రదం. దీనినే మౌన భోజనం అంటారు.
అలాగే మనం తినే ఆహారంలో భుజించడానికి ముందే మొదటి ముద్దను కాకికి కానీ, కుక్కకు కానీ లేదా గోమాతకు కానీ తీసి పెట్టడం వల్ల మన పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. కనీసం మన కంచం పక్కన నేల మీద ఒక చిన్న అన్నం ముద్దను చీమల కోసం లేదా ఇతర క్రిమికీటకాల కోసమని బలిభుక్కుగా ఉంచడం మన సనాతన హిందూ ధర్మంలో చెప్పబడిన ఎంతో గొప్ప దయార్ద్ర నియమం. ఇక అసలైన మరియు భోజనం పూర్తయిన తర్వాత నేటి తరంలో చాలామంది ఉద్దేశపూర్వకంగా లేక తెలియక చేసే అతిపెద్ద భయంకరమైన తప్పు ఏమిటంటే అన్నం తిన్న తర్వాత ఆ ఎంగిలి చేతులను నేరుగా అదే ప్లేట్లు కడగడం. ఇది 99% మంది నేడు కేవలం తమ సౌకర్యం కోసం చేస్తున్న క్షమించరాని అతిపెద్ద పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణం చేతనైనా సరే అన్నం తిన్న పళ్ళెంలో విస్తరాకులో చేతులు కడగకూడదు. అన్నం తిన్న ప్లేట్లో చేతులు కడగడం అంటే సాక్షాత్తు మనకు ప్రాణం పోస్తున్న ఆ అన్నపూర్ణాదేవిని, ధనాన్నిచ్చే లక్ష్మీదేవిని తీవ్రంగా అవమానించి మన ఇంటి నుంచి బయటకు గెంటివేసినట్లే అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఇలా ఎవరైతే తరచూ చేస్తారో వారింట్లో దరిద్రదేవత అయిన జ్యేష్ఠాదేవి శాశ్వతంగా తన మకాం మార్చుకుని పీట వేసుకుని దర్జాగా కూర్చుంటుంది. దీనివల్ల వారు ఎంత కష్టపడి పనిచేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా చివరికి అప్పుల పాలవడం, దివాలా తీయడం ఖచ్చితంగా ఖాయం. అన్నం తిన్న ప్లేట్ను ఎప్పుడూ కూడా తిన్న చోటే అలాగే ఎంగిలితో వదిలివేసి గంటల తరబడి ఉంచకూడదు. అన్నం తిని లేచిన వెంటనే ఆ ప్లేటును తీసి శుభ్రం చేయడానికి కేటాయించిన ప్రదేశంలో అంటే సింక్లో ఉంచాలి. తిన్న చోటే ఎంగిలి కంచాన్ని అలాగే వదిలివేయడం వల్ల, రాత్రంతా ఉంచడం వల్ల ఆ ప్రదేశంలోకి దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు విపరీతంగా ఆకర్షించబడతాయి. దీనివల్ల మీ కుటుంబం దారిద్ర్యంతో, అంతు చిక్కని దీర్ఘకాలిక అనారోగ్యాలతో, ఎడతిగని అప్పులతో నరకయాతన అనుభవిస్తూ జీవించాల్సి వస్తుంది. అలాగే భోజనం పూర్తయిపోయాక చాలామంది నీళ్లు పొదుపు చేయడానికో లేక బద్ధకం కొద్దీ కేవలం కుడి చేతిని మాత్రమే కడుక్కుంటూ ఉంటారు. ఇది ఏమాత్రం సరికాదు. ఖచ్చితంగా 2 చేతులను, కుడి మరియు ఎడమ చేతులను కనీసం మోచేతుల వరకు ఎంతో శుభ్రంగా కడుక్కోవాలని, అలాగే నోరు పుక్కిలించి ఉమ్మివేయాలని పెద్దలు చెబుతున్నారు. కడుక్కున్న తర్వాత చేతులను ఎట్టి పరిస్థితుల్లోనూ గాలిలోకి అటూ ఇటూ విదిలించకూడదు. అన్నం తిన్న తర్వాత తడి చేతులను విదిలిస్తే ఆ ఎగిరిన నీటి బిందువులు ఎవరి మీద పడితే వారికి, అలాగే విదిలించిన వారికి కూడా తీవ్రమైన దరిద్రం పడుతుంది. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక పరిశుభ్రమైన పొడి వస్త్రంతో చేతులను అలాగే మూతిని కూడా తుడుచుకోవాలి. అప్పుడే మనం తీసుకున్న భోజనం పుష్టిగా, పరిపూర్ణంగా శరీరానికి వంటబట్టి భుజించినట్లు లెక్క. భోజనం చేసిన వెంటనే బద్ధకంగా ఒళ్ళు విరడం, ఆవలింతలు తీయడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఇది పూర్తి బద్ధకానికి, జ్యేష్ఠాదేవికి అనగా దరిద్రానికి స్పష్టమైన సంకేతం. అలాగే కడుపు నిండా పీకల దాకా తిని వెంటనే వెళ్ళి మంచమెక్కి బోర్లా పడుకుని నిద్రపోకూడదు. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల జీర్ణక్రియ మందగించి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ఇంట్లో అరిష్టం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. భోజనం చేసిన తర్వాత కనీసం 100 అడుగులైనా నెమ్మదిగా నడవాలని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. దీనినే శతపథ ప్రయాణం అంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే భోజనం చేసిన కంచాన్ని శుభ్రం చేయడానికి తీసుకెళ్లేటప్పుడు అందులో పొరపాటున మిగిలిపోయిన ఎంగిలి అన్నాన్ని చెత్త కుండీల్లో ఎక్కడి పడితే అక్కడ పారవేయకూడదు. వీలైతే దాన్ని శుభ్రమైన చోట జంతువులకు వేయడం చాలా మంచిది. అన్నం ఎప్పటికీ నేలపాలు కాకూడదు. అలాగే మన ఇళ్లలో కానీ, బయట శుభకార్యాలు లేదా పెళ్లి భోజనాలలో కానీ చాలాసార్లు అన్నం తిన్న తర్వాత అరటిపండు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచి అలవాటే అని చాలామంది భావిస్తారు. ఎందుకంటే అరటిపండులో పొటాషియం, విటమిన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అందరూ నమ్ముతారు. కానీ భోజనం చేసిన వెంటనే అరటిపండు తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలామందికి తెలియదు. వైద్య నిపుణులు మరియు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఎలాంటి పండైనా సరే భోజనం తర్వాత వెంటనే అస్సలు తినకూడదు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మనం తినే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలాగే అరటిపండులో కూడా సహజ చక్కెరలు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని ఒకేసారి తిన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ మీద చాలా ఒత్తిడి పెరుగుతుంది.
సాధారణంగా అరటిపండు చాలా త్వరగా జీర్ణమయ్యే ఆహారం, కానీ భోజనం జీర్ణమవ్వడానికి చాలా సమయం పడుతుంది. భోజనం తర్వాత వెంటనే పండు తినడం వలన ఆ పండు జీర్ణాశయంలో భోజనంతో పాటు చాలాసేపు నిలిచిపోయి పులిసిపోయిన స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ మరియు తేంపులు లాంటి జీర్ణకోశ సమస్యలు మొదలవుతాయి. భోజనం చేసిన వెంటనే అరటిపండు తినడం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. అంతేకాకుండా రోజూ ఇలా అన్నం తిన్న వెంటనే అరటిపండు తినడం వలన శరీరంలోకి అవసరానికి మించి క్యాలరీలు వెళ్ళి తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియకు శరీరంలోని శక్తి అంతా ఉపయోగించబడటం వలన బద్ధకం మరియు నిద్రమత్తు కూడా ఎక్కువగా అవుతుంది. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే అరటిపండు తినడానికి సరైన సమయం పాటించాలి. భోజనం చేసిన తర్వాత కనీసం 1 గంట నుంచి 2 గంటల సమయం విరామం ఇచ్చి అరటిపండు తినడం చాలా మంచిది. లేదా ఉదయం అల్పాహారానికి ముందు కానీ సాయంత్రం వేళల్లో తింటే దీనిలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. కాబట్టి అన్నం తిన్న వెంటనే అరటిపండు తినే అలవాటు ఉంటే ఈ రోజు నుండే దానిని మానుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కేవలం అరటిపండు అనే కాదు, ఏ విధమైన పళ్ళని కూడా భోజనం చేసిన వెంటనే తినకూడదు. చూశారు కదా, కేవలం నిత్యం మనం చేసే అన్నం తినే ప్రక్రియలో మనం చేసే చిన్న చిన్న నిర్లక్ష్యపు పొరపాట్లు ఎంతటి తీవ్రమైన ఆర్థిక, అనారోగ్య మరియు ఆధ్యాత్మిక పరిణామాలకు దారితీస్తాయో. ప్రతిరోజు పదే పదే మనం చేసే ఈ అపచారాల వల్లనే ఆ మహాలక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళిపోయి దరిద్రదేవత మన నెత్తిన కూర్చొని మనల్ని కోలుకోలేని అప్పుల పాలు చేస్తోంది. కాబట్టి గతం గతంగా వదిలేయండి. ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు. ఈ రోజు నుండే ఈ నియమాలను తూచా తప్పకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించండి. మనం తినే ప్రతి ముద్దను, ఆహారాన్ని సాక్షాత్తు దైవంగా భావించి నమస్కరించి స్వీకరించండి. వడ్డించిన అన్నాన్ని ఏమాత్రం వృధా చేయకండి. అన్నం తినేటప్పుడు చేతికి, నోటికి సంబంధించిన ఈ అన్ని నియమాలను జాగ్రత్తగా మీ మనసులో పదిలంగా గుర్తుంచుకోండి. అన్నం తిన్న ప్లేట్లో చేతులు కడగడం, ఎంగిలి కంచాన్ని తిన్న చోటే గంటల కొద్దీ అక్కడే వదిలేయడం లాంటి దరిద్రపు పనులను ఈ క్షణం నుండే శాశ్వతంగా మానుకోండి. ఇలా మన సనాతన ధర్మశాస్త్రం సూచించిన పవిత్రమైన మార్గంలో నడుచుకుంటూ భోజన నియమాలను విధిగా పాటిస్తే ఖచ్చితంగా మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట శాశ్వతంగా కొలువై ఉంటుంది. మీకున్న అప్పుల బాధలన్నీ మంచులా కరిగిపోయి, తొలగిపోయి మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాబోదు. కాబట్టి మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఈ నియమాలను తప్పకుండా పాటించి ఆ అన్నపూర్ణాదేవి, మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మరియు ఆశీస్సులను పొందాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయని, మీ జీవితాల్లో ఒక సానుకూల మార్పు తీసుకువస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన, మీ జీవితాన్ని సమూలంగా మార్చే అద్భుతమైన విషయాలు, ధర్మ సందేహాలు, వాస్తు సూచనలు మరియు తెలియని ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు చూస్తూ ఉండండి. ఈ వీడియోలో మేము అందించిన సమాచారం మీకు నచ్చితే, ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీకు తెలిసిన వారందరికీ సోషల్ మీడియా ద్వారా తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.